హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము డిఫరెంట్గా నెక్స్ట్ వెడ్డింగ్ ఊప్ అనేది తయారు చేద్దాము. ముందు ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము ఎలాంటి ఏ సైజు రింగ్ మనం డ్రా ఏ సైజు మనం రింగ్ మీద చేయాలనుకుంటున్నామో ఆ రింగ్ తీసుకుందాం. నేను 8 నెంబర్ తీసుకున్నానండి. 8. ఇప్పుడు దీని సైజ్ చూసుకుంటున్నాను. దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని ఫస్ట్ నార్మల్గా ఇవి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మిడిల్లో నేను ఇది ముందు డ్రా చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా డ్రా చేసి పెట్టుకున్నాను కదా, ఇది దీని కింద పెట్టి డ్రా చేస్తాను. చూడండి, కిందన పెట్టాను. ఇది చూడండి, మొత్తం ఇవన్నీ కూడా ఇలానే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా చూడండి, ఈ విధంగా డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అది రింగ్కి ఫిక్స్ చేద్దాము. చూడండి, ఈ విధంగా ఫిక్స్ చేయాలి. చూడండి, ఇక్కడ చిన్నది మర్చిపోయాము. పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. యాంకర్ థ్రెడ్స్ అండి ఇవి. చూడండి, మనం ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకుందాం 5 లైన్స్. బేస్ సంఖ్యలు ఉండాలండి, అంటే ఆడ్ నెంబర్ గల గీతలు అనేవి ఉండాలి. ఉంటే 5, 7, 9, 3 అలా ఉండాలండి.
చూడండి ఈ విధంగా 5 లైన్స్ వేసుకోవాలి. ఏదో పక్కన నీళ్ళు తీసి చూడండి ఒక స్కిప్ చేసి ఇంకో దాంట్లో నుంచి ఈ దారాన్ని తీయాలి. ఇప్పుడు ఇది స్కిప్ చేసి ఇందులో నుంచి తీయాలి. ఇది స్కిప్ చేసి ఇప్పుడు ఇందులో నుంచి తీయాలి. నెక్స్ట్ చూడండి ఇది స్కిప్ చేసి ఇప్పుడు ఇందులో నుంచి తీయాలి. నెక్స్ట్ ఇది స్కిప్ చేసి ఇందులో నుంచి తీయాలి. లాస్ట్లో ఈ విధంగా కిందకి లాగాలి. చూడండి వెనక్కి తిప్పి ఇక్కడ మనం దీన్ని లాక్ చేయాలి, అంటే నాట్ వేసుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా అలానే వేయాలి. ఇది మాత్రం డిఫరెంట్గా వేయాలి. ఈ పెద్దవి ఇవి ఎలా నేను చెప్తాను. ఈ మిగతా అన్నీ కూడా అలానే వేయాలి. చూడండి ఈ విధంగా మనం ఇవి చిన్నవన్నీ కూడా అలానే వేసుకోవాలి. ఈ పెద్ద మాత్రం వేరే మెథడ్, నేను అది చెప్తాను ఇప్పుడు. చూడండి ఫస్ట్ ఈ సర్కిల్ ఉంది కదా, చిన్న సర్కిల్లో మనం ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకుందాము. నేను వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ రెండు కలిపి యూజ్ చేస్తాను. ఫస్ట్ దీంతో ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి ఈ గ్యాప్ అంతా కూడా ఇలానే ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రెంచ్ నాట్స్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ దీన్ని నాట్ వేసుకోవాలి. చూడండి నెక్స్ట్ ఈ కలర్ థ్రెడ్తో చూడండి ఇక్కడ నుండి ఇక్కడ కాదు, ఇక్కడ ఫస్ట్ లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా 7 లైన్స్ వేసుకున్న తర్వాత ఈ పక్క నుండి ఈ విధంగా తీయాలి. చూడండి ఇది కింద నుండి తీసాం కదా, ఇది పై నుండి, అది స్కిప్ చేసి మళ్ళీ కింద నుండి తీయాలి.
ఈ విధంగా. నెక్స్ట్ ఇది వదిలేసి ఇది సేమ్ ఇప్పుడు ఇది ఎలా వేసామో ఇది సేమ్ ఆ విధంగా వేయాలండి. కదా మధ్యలోని మనకి ఫ్రెంచ్ నోట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా ఇదంతా కూడా ఫిల్ చేయాలి. చూడండి లాస్ట్లో ఈ విధంగా ఇక్కడ లాక్ కిందకి పంపించి దారాన్ని వెనకాతల ఇప్పుడు నెక్స్ట్ లీవ్స్. చూడండి లీవ్స్ కోసం మనం గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాము. చూడండి లీవ్స్ ఎప్పుడూ కూడా పైనుండి ఈ ఎడ్జ్ నుండి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా పైనుండి మిడిల్కి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వేయాలి కదా. చూడండి ఈ విధంగా లీవ్స్ అనేవి అన్నీ ఇలానే వేసుకోవాలి. నెక్స్ట్ ఇది పైనుండి స్టార్ట్ చేయాలి. డ్రాయింగ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. ఒకవేళ డ్రాయింగ్ ఇటు అటు ఉన్నా సరే ఇప్పుడు వెనకతల నాట్ వేసుకోవాలి. సేమ్ ఇవన్నీ కూడా అలాగేనండి.
ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ సేమ్ అదే చూడండి, ఎక్కడ నుండి తీసామో అక్కడ నుండే మళ్ళీ తీయాలి. దీని మధ్యలో నుంచి పైకి తీయాలి. దీని బ్యాక్ సైడ్ ఇలాగా దాన్ని లాక్ చేయాలి. అలాగే ఇంకొకటి ఇటువైపు అలాంటిది ఇక్కడ ఇంకోటి. చూడండి, ఈ విధంగా ఇటు ఇటు ఇవి కూడా అడ్జస్ట్ చేయాలి. చూడండి, ఈ విధంగా 3 సైడ్లో కూడా కంప్లీట్ అయింది. ఇదంతా ఫస్ట్ పార్ట్ అండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీని ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.